దీనిలో ఉన్నారు లోకల్ వాళ్ళని గెలిపించుకోవాలని. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్ కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతా ఉంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు, మా గిద్దలూరు నియోజకవర్గంలో. ఏది ఏమైనా ఈ రోజు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమము, ఈ రోజు సూపర్ 6 ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో, ఈ సూపర్ 6 అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది. ఈరోజు నామినేషన్కి తరలి వచ్చినటువంటి జనాన్ని చూసే ఈరోజు గిద్దలూరులో అశోక్ రెడ్డి గారి నామినేషన్ కి రావటం జరిగింది. మీరందరూ భారీ ఎత్తున వచ్చి, ఇంత మండటి ఎండలో కూడా మీరందరూ వచ్చి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే అది మాకు అర్థమవుతుంది. ఒకటి జూన్ 4వ తేదీ ఎవరు గెలవబోతున్నారనేది తెలిసిపోతుంది. ఇదే విధంగా 5 సంవత్సరాల ముందు జనాలు కదిలి వచ్చారని చెప్పి, ఒక పక్క వేవ్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వేవ్ అనేది ఈ రోజు ఈ పక్కకి మళ్ళింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమికి మారింది. ఆ వేవ్ అనేది ఈ పక్క రావటంతో తప్పకుండా జూన్ 4వ తేదీ ఈ కూటమి అనేది గెలవబోతుంది.